వెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన యూనియన్ ఆధ్వర్యంలో వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమం గత 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఇది 3వ రోజు. ఎందుకని ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే, ఇక్కడ స్థానికంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ తిక్కగా మాట్లాడుతున్నటువంటి బూతులు మాట్లాడుతున్నటువంటి ఈ కమిషనర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇన్ఛార్జి కమిషనర్ శ్రీధర్, అతను కార్మికులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అతన్ని ఇన్ఛార్జి కమిషనర్ శ్రీధర్ గారిని, అయా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయండి, ఈ పండగ వస్తూ ఉంది, జీతాలు వేయండి, పండగ గడపండి, అట్లాగే డైలీ వేజెస్ కార్మికులకి, ఆఫ్కాస్ట్ సిబ్బందికి వీళ్ళకి జీతాలు ఇచ్చి పండగ గడపండి, అలాగే కరోనా కాలం నుండి ఈ యొక్క డైలీ వేజెస్ పద్ధతిన కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని ఇంతవరకు ఆఫ్కాస్ట్లోకి ఎక్కించినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆఫ్కాస్ట్లోకి ఎక్కించి వాళ్ళందరినీ ఆదుకునేటటువంటి పని చేయాలని చెప్పేసి అడగడానికి వెళితే, కార్మికులందరి సమక్షంలో కార్మికుల్ని జీతాలు లేవు, ఏమీ లేవు అని చెప్పేసి విడ్డూరంగా వ్యంగ్యంగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. అయ్యా కమిషనర్ గారు, మీరు ప్రిన్సిపల్ ఎంప్లాయీ కమిషనర్ మీరు, కాబట్టి సమస్యల పరిష్కారం, కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది, పరిష్కారం చేయండి అని చెప్పేసి అడిగితే, ఏం కమిషనరు, నేను ఒక్కరో కమిషనర్ని అని చెప్పేసి బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక కమిషనర్ హోదాలో ఉండి బూతులు మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ యొక్క శ్రీధర్ గారిని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ శ్రీధర్ గారు గతంలో గూడూరులో కూడా ఏఈగా పనిచేసినప్పుడు కార్మికులు తిట్టడం, వాళ్ళ దగ్గర తిట్టించుకోవడం, వాళ్ళకి క్షమాపణ చెప్పడం, ఇదంతా కూడా ఇతనికి మామూలే. కాబట్టి వెంటనే కార్మికుల్ని బూతులు మాట్లాడినటువంటి శ్రీధర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈయన క్షమాపణ చెప్పేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. కలెక్టర్ దగ్గర కూడా కలెక్టర్ గారు ఇంకా ఉన్నతాధికారుల దగ్గర కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేదాకా వదిలిపెట్టేది లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాటకొస్తే ఈ శ్రీధర్ గారు కార్మికుల సమస్యలను పరిష్కారం చేయమని అడిగితే, PF పరిష్కారం చేయమని అడిగితే, ESI, PF, ESI కార్మికుల జీతాలు అయితేనేమి, జీవో నెంబర్ 36 అమలు, డ్రైవర్లకి జీతాలు పెంపుదల, ఇవన్నీ కార్మికులకు సంబంధించిన సమస్యలు అడిగితే, జీతాలు అడిగితే, నన్ను చైర్పర్సన్ పెట్టొద్దు అన్నట్టు జీతాలు అని చెప్తాడు. నన్ను చైర్పర్సన్ తిడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈ చైర్పర్సన్ జీతాలు కష్టపడ్డటువంటి కార్మికులకి జీతాలు వేయకుండా, అంటే కాంట్రాక్టర్లకో లేకుంటే ఇంకొకరికో ఈ డబ్బుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఖర్చు పెట్టేస్తూ ఉంటే, ఇక్కడ కష్టపడ్డటువంటి కార్మికులు ఏమి తిని బతకాలని చెప్పేసి ఈ చైర్పర్సన్ గారిని మేము అడుగుతాను. ఇప్పటికైనా కూడా చైర్పర్సన్ గారు స్పందించాలి. మీరు ఉండేది ప్రజల కోసం, కార్మికుల కోసం, కాంట్రాక్టర్ల కోసమో లేకుంటే ఇంకొకరి కోసమో, కాంట్రాక్టర్లు మేలు చేయడానికో లేకుంటే వాళ్ళు జేబులు నింపడానికో కాదని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా చైర్పర్సన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి చైర్పర్సన్ గారు వెంటనే స్పందించాలి. ఈ కార్మికులకు జీతాలు ఇవ్వాలి, పండగ గడపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే కార్మికుల్ని అవమానకరంగా మాట్లాడినటువంటి కమిషనర్ దగ్గర క్షమాపణ చెప్పించాలి కార్మికులకి. కాబట్టి ఇది చైర్పర్సన్ గా బాధ్యత తీసుకుని కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి. చైర్మన్ దగ్గర ఈ కమిషనర్ దగ్గర క్షమాపణ చెప్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. అట్లాగే ఈరోజు కార్మికులు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సింది పోయి ఈ విధంగా విడ్డూరంగా మాట్లాడేటటువంటి వాళ్ళని, చేతకాని ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి, కార్మికులతో ఏ విధంగా మాట్లాడి, చేతకానిటువంటి తిక్క కమిషనర్ని తీసుకొచ్చి ఆ సీట్లో పెట్టి, ఎక్కడ మేము చెప్పిందే చేయాలి, ఇక్కడ సంతకం పెట్టు, ఇక్కడ ఈ అర్జీలు తీసుకోకూడదు, కార్మికులకు సంబంధించినటువంటి జీతాలు బిల్లులు చేయకూడదు, ఈ విధంగా నిర్బంధాలు పెట్టి ఆ పద్ధతిలో కమిషనర్ని అట్లా నడిపించడం అనేది కరెక్ట్ కాదు. చైర్పర్సన్ ఉండేది కానీ, కమిషనర్ ఉండేది కానీ కార్మికుల సమస్యల పరిష్కారం చేయడానికి, ప్రజల సమస్యల పరిష్కారం చేయడానికి తప్ప మీ సొంత పనులు చేసుకోవడానికి కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే
ఆయన దగ్గర క్షమాపణ చెప్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. 3 రోజుల నుంచి చేస్తా ఉంటే ఇంతవరకు చైర్పర్సన్ గారు స్పందించలేదు. కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి కార్మికులకి ఈ ఇన్ఛార్జి తిక్క కమిషనర్ దగ్గర క్షమాపణ చెప్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీలో గత 10 సంవత్సరాల నుంచి ఒక ఆయన టెస్ట్ వేసి కూర్చొని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు అనే గారు. ఆయన ఒక సొంత యూనియన్ పెట్టాడు. నా యూనియన్లో ఉండండి, మీకు అందరికీ మాస్టర్లు వేస్తాను, మీరు పనులు చేయబడదు అనేటటువంటి పద్ధతుల్లో ఆ విధంగా ఆయన సొంత యూనియన్ పెట్టి ఆ యూనియన్ పేరు ఏదో తెలియదు. కాబట్టి ఆ పద్ధతిలో ఉన్నాడు. ఒక శానిటరీ ఇన్స్పెక్టరు యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు కార్మిక యాక్ట్ ప్రకారం. కాబట్టి మేము ఈ యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్ చర్యలను కూడా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ని వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అడుగులు మడుగులు వచ్చేటటువంటి పని. అంటే వాళ్ళ ముందేమో నాటకాలు ఆడి మేము చాలా బాగా పట్టణాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి అడుగులు మడుగులు వాళ్ళు చెప్పింది చేసేటటువంటి పద్ధతి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ని గమనించాలి, గుర్తించాలి. ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే మున్సిపాలిటీ మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ కంపు పట్టించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆల్రెడీ మేము సమ్మె నోటీస్ ఇచ్చాం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం. ఆ సమస్యలు ఇంతవరకు ఇక్కడ ఉండేటటువంటి ఇన్ఛార్జి కమిషనర్ ఉన్నారు, ఇంతవరకు పరిష్కారం చేయలేదు. కాబట్టి మేము ఈ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయకపోతే ఆందోళనలోకి